ఇప్పుడు స్కూల్ కాలేజీలో పనిచేసేటువంటి యాజమాన్యాల గురువులకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అసలు ఒక విద్యార్థులపైన కీచకంగా వ్యవహరించడం. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే గిట్ట షాపూర్ నగర్ తీసుకుంటే ఒక ఆయమనేమో పిల్లని కొట్టడం. అంటే స్టూడెంట్స్ చూస్తే వీళ్ళకి ఎందుకు ఇంత విపరీతంగా వీళ్ళకు అసలు కోపాలు వస్తున్నాయి, ఆక్రోశం వస్తుంది అర్థం కావట్లేదు. ఏదేమైనా ఎవరైనా స్టూడెంట్ ఆ విధంగా ఉందంటే ఇలా మనకు కూడా అందరూ ఆడవాళ్ళు ఉంటుంటే ఎవరికైనా సమస్య వచ్చిందంటే కూడా దాన్ని ఎందుకని చెప్పి సాల్వ్ చేయాలి తప్ప ఇష్టానుసారంగా ఒక మూర్ఖంగా బిహేవ్ చేసి ఒక నిండు ప్రాణం బలైపోయింది ఒక అమ్మాయిది. ఎలా అంటే పీరియడ్స్ టైంలో కూడా అట్లా బిహేవ్ చేయడం మామూలుగానే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి మామూలుగా ఆ టైంలో. అట్లాంటి టైంలో లెక్చరర్లే అర్థం చేసుకోవాల్సిన విషయం వాళ్ళే అలా చేశారంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఇంకా అమ్మాయిని కూడా ఎగతాళి కూడా చేసిరట. ఎగతాళి చేసి అసలు నిజమైన కాదా అని ఎగతాళి కూడా చేసే విధంగా మాట్లాడినట్టు తప్పు. ఎందుకంటే ఇలా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో కూడా అందరు ఉంటారు, మన కూడా అమ్మ నాన్న మా అమ్మలు ఉంటారు, అందరు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. కాబట్టి ఏదైనా అర్థం చేసుకోవాలి. ఇలా ఆడవాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా స్కూళ్ళల్లో ఈ విధంగా ఇట్లయితే పాఠాలు చెప్పే గురువులు ఏ విధంగా తప్పుదారులు పడితే ఇంకా మిగతా వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా బిహేవ్ చేసినటువంటి యాజమాన్యాల పైన మొత్తం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారిని బయటికి రాకుండా శిక్షించాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇట్లనే వదిలేసుకుంటూ పోతుంటే గిట్ట ఒకరి నుంచి ఒకరు ఇంకొకరు బిహేవ్ చేయడం అవుతుంది. ఇట్లా రాష్ట్రానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం రాబోతుంది. కాబట్టి కంపల్సరీ మీరు గవర్నమెంట్ కూడా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఎందుకోసం అంటారు ఇది మార్కుల కోసం చేసే ప్రయత్నంలో మొత్తం పిల్లల సైకాలజీ ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటారా టీచర్లు? ఎవరైనా కూడా పిల్లలు సరే ఏదో రకంగా అబద్ధం చెప్తారు కానీ అలాంటి విషయాలు అబద్ధం చెప్పలేరు. ఇలా ఇష్టంగా అబద్ధం చెప్పినప్పుడు ఒక ప్రూఫ్ అడిగిరట. ఎంత సిగ్గుచేటు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారండి అంత యాజమాన్యాలు. ఇలాంటి యాజమాన్యాలపైన కఠినంగా చర్యలు గల గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందండి, గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలి. మొన్నగా చూస్తే చిన్నపిల్లను ఆనాడు చిన్నపిల్లని అటనే ఆయమ్మ కొట్టింది. ఇవాళనేమో ఈ విధంగా. ఇంకా రాబోయే రోజులలో ఇంకా మరి టీచర్ల పిల్లల్ని చంపే విధంగా అవుతుంది కావచ్చు. అసలు ఈ రోజులలో పిల్లల్ని ఒక వేరే వాళ్ళ స్కూల్లకు కానీ కాలేజీలకు కానీ పంపించడానికి భయపడే స్థితి వచ్చింది. ఆ పిల్లల్ని ఎంత టార్చర్ పెడితే పిల్లలు చూడ మనం చూసుకుంటే కూడా చాలా కాలేజీలలో బిల్డింగ్ భవనాలు దునికొడి చనిపోతున్నారు. అంటే ఎంత టార్చర్ పెడితే పిల్లలను అర్థం చేసుకోండి, అర్థం చేసుకునే విధంగా చెప్తే గిట్ట వాళ్ళు వింటారు. వీళ్ళు ఇష్టానుసారంగా పరువు తీసే విధంగా నేను ఈ విధంగా మనిషిని కించపరిచే విధంగా చేయొద్దు. ఏదైనా గురువులు నచ్చ చెప్పడానికి. ఎందుకంటే మీకు లక్షల ఫీజులు కట్టేది ఎందుకండి, పిల్లల బిహేవ్ సరిగ్గా లేకుండా మార్చడానికి కోసమే ఫీజు మీకు మీ కాలేజీలకు పంపిస్తారు. ఇలా వాళ్ళకి ఏమన్నా ఉన్నా మీరు ఎందుకండి, వాళ్ళు ఏది ఉన్నా కూడా మీరు నేర్పించి చక్కదిద్ది పిల్లగాడిని బాగోగులు చేయాలి, బాగా చదివించాలి, ప్రయోజకుని చేయాలనే కాలేజ్ స్కూల్లో వేస్తారు తప్ప ఇలా మీకు డబ్బులు తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా వ్యవహారం చేసి పిల్లల ప్రాణాలతో చెలగాడితే గిట్ట ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు పిల్లల్ని అంటే తల్లిదండ్రులు పిల్లల మీద చేసుకుంటే తల్లిదండ్రులకే శిక్షణ పడే రోజులు ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా పడే ఛాన్స్ ఉందంటే 100% అండి. పిల్లవాడు పుట్టేంత వరకే తల్లిదండ్రుల బాధ్యత. పుట్టిన తర్వాత గవర్నమెంట్ బాధ్యత. పిల్లలకి ఎవరికైనా ఏమైనా కూడా మనకు భారత రాజ్యాంగం ఆ విధంగా మంచి సదుపాయం కల్పించింది రాజ్యాంగంలో. ఇవాళ ఎవరినైనా కొడుకు పుట్టినా కూడా కొడుకుని మనము కొట్టే హక్కు కూడా లేదు మనకు. ఎందుకంటే ఏదైనా పిల్లల్ని ప్రాణాలు పోతున్నాయండి. ఇలా వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. సో ఈ విషయంలో శిక్ష పడాలంటారా? 100% పడాలి. కాలేజీని మూతవేయాలి. వాళ్ళు ఎవరైతే ఇట్లా బిహేవ్ చేసిన యాజమాన్యాలు అందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏదైనా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఇంకొక కాడ కూడా ఇలా జరగకుండా ప్రతి ఒక్క కాలేజీల యాజమాన్యాలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నా.